నమస్తే, నేను జర్నలిస్ట్ విజయ్. సో కూటమి ప్రభుత్వంలో అరమరికలు వచ్చేసాయి, చీలికలు వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి విషయంలో చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆయన కూటమి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారంటూ రకరకాల కలలు కొన్నారు ప్రత్యర్థి పార్టీల నాయకులు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు, కొంతమంది వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా ప్రముఖులు. అయితే ఇప్పుడు వాటన్నిటికీ చెంప చెల్లుమనే విధంగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చారు. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, వచ్చే 5 ఏళ్లే కాదు 10 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. సో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అంటూ నిన్న ఆయన అసెంబ్లీలో 150 రోజుల పాలన మీద సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నారంటే, వచ్చే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల సమయంలో అక్కడ $1 ట్రిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర మారబోతుంది అనేటువంటి అంశాన్ని, దానికి మీరు సపోర్ట్ చేయాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ని అధికారంలో తీసుకురండి అని చెప్తున్నప్పుడు నాకు ఇక్కడ ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి బాధ వేసేది. కానీ చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సో ఖచ్చితంగా ఏపీని కూడా రాబోయేటువంటి కాలంలో కొన్ని సంవత్సరాల్లోనే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. 84 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ ఉండబోతుంది అనేటువంటి ఆయన విషయాన్ని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు గారు వైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం రెండింటినీ కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. విదేశీ పెట్టుబడులను తీసుకొస్తున్నారు పరిశ్రమల విషయంలో. అదేవిధంగా అమరావతి విషయంలో, ముఖ్యంగా పోలవరం విషయంలో కూడా ఆయన పరుగులు పెట్టించే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక మంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీద? అదేవిధంగా కూటమిలో చీలిక వస్తుందనేటువంటి కలలు కంటున్న వారిపై మీరు మీ అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్తారో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి.